ఈ భూమి మీదే ఉన్న వేరే గ్రహంలాగా ఉండే ప్లేస్ అనమాట ఇది. యూనిక్ ప్లేస్ అని చెప్పొచ్చు. ఇక్కడికి మనం రాగానే 2 కిలోమీటర్స్ ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ట్రెక్కింగ్ ఎలా ఉంటుందంటే వన్ సైడ్ మొత్తం వాటర్ ఫ్లో అనేది ఉంటుందన్నమాట. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మధ్యలోంచి మనం ట్రెక్కింగ్ చేసుకుంటూ పోవాలి. ఇంకో సైడ్ వచ్చేసేమో మొత్తం డీప్ ఫారెస్ట్ ఉంటుందన్నమాట. అసలు మన ఇమాజినేషన్కి, మన ఊహలకి ఎట్టి మాత్రం కూడా అందదనమాట. అంత అందంగా, అంత ఆహ్లాదకరంగా అనిపిస్తుంది ప్లేస్. ఇక్కడ మొబైల్ నెట్వర్క్స్ అన్ని జీరో అనమాట. జీరో సిగ్నల్ ప్లేస్ అని చెప్పొచ్చు ఇది. ఒక సైడ్ వాటర్ సౌండ్, వర్షం పడుతున్నప్పుడు వచ్చే సౌండ్, ఆ నేచర్లో మనకి చిన్న చిన్న పిచ్చుకలు చేసే సౌండ్ అసలు మన ఇమాజినేషన్కి అందదు. కాకపోతే కొన్ని స్టెప్స్ ఎక్కుకుంటూ కొంచెం ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. మనం అక్కడ అలా వెళ్తేనే మనకి మంచి వ్యూ అనేది కనిపిస్తుంది అనమాట. అదే యానా కేవ్స్. మా లక్ ఏంటంటే మేము ఇక్కడికి వెళ్ళినప్పుడు ఫుల్ వర్షం అనమాట. మంచి రైనీ సీజన్లోనే వెళ్ళాం మేము. మాకు డబుల్ హ్యాపీ అనమాట. అసలు ఆ వర్షంలో అంత మంచి యూనిక్ ప్లేస్లో మేము ఇక్కడ స్పెండ్ చేయడం అనేది మా లైఫ్లో నేను లైఫ్లో మర్చిపోలేను అనమాట. అంత మెమరబుల్ ప్లేస్ నాకు ఇది. ఇక్కడ చాలా వ్యూ పాయింట్స్ ఉంటాయి. మనం ఒక వ్యూ పాయింట్లో మనం స్టార్టింగ్ కింద నుంచి పైకి చూస్తుంటే అసలు మనకు అనిపిస్తుంది కదా మనం వేరే గ్రహంలో ఉన్నామన్న ఫీలింగ్ కలుగుతుంది అనమాట. అంత హైట్లో ఉంటుంది కేవ్స్ అనేది. అది సినిమాలో వాడు చెప్తాడు కదా, మనుషులు అర్థం చేసుకోవడానికి ఇది మామూలు ప్రేమ కాదు, అగ్నిలాగా స్వచ్ఛమైనది అంటే ఏమనుకున్నా కానీ నిజంగా ఆ మాటకి 100% వర్త్ అని చెప్పొచ్చు ఈ ప్లేస్. ఒకవైపు నుంచి ఏమో భారీ వర్షం పడుతుంటేనేమో వాటర్ ఫాల్స్లా ఉంటుంది. అటు వాటర్ ఫాల్స్ మాత్రం కాదు, మంచి కేవ్స్ అనమాట. అసలు ఆ కేవ్స్ నుంచి మనకి లైటింగ్ పడుతున్నప్పుడు కానీ, వర్షం పడుతున్నప్పుడు కానీ వచ్చే వ్యూ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అసలు మన లైఫ్లో మీరు మర్చిపోలేని అంత అందంగా ఉంటుందన్నమాట వ్యూ అనేది. ఈ ప్లేస్కి బెస్ట్ విజిటింగ్ టైం ఉందంటే అది రైనీ సీజన్ అండ్ వింటర్లో మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. స్వర్గంలా ఉంటుందన్నమాట. నార్మల్ టైంలో వెళ్తే అంత ఉండకపోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఈ లొకేషన్ ఎక్కడ ఉందని అనుకుంటే ఇది కర్ణాటకలో ఉంటుందన్నమాట. కర్ణాటకలోని ఉత్తర కన్నడ డిస్టిక్లో ఉంటుంది. మేము రీసెంట్గా గోకర్ణ వెళ్ళినప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి ప్లాన్ చేసుకున్నాము. కాకపోతే మేము గోకర్ణ నుంచి కుమ్టా అనే ప్లేస్కి వెళ్ళాము. కుమ్టా నుంచి నీకు ఇక్కడికి ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ ట్రాన్స్పోర్టేషన్ ఉంటుంది. చాలా అఫోర్డబుల్ ప్రైస్లోనే ఉంటుంది, మనం వెళ్ళొచ్చు. ఇంకోటి డేలో 1 టైం మాత్రమే ఇక్కడికి బస్ అనేది ఉంటుందన్నమాట. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ ఆకాష్ నేచర్ ట్రావెలర్.